హాయ్ అండి. లాస్ట్ టైం మనము ఈ వర్స్‌ని చదువుకున్నాము. మళ్ళీ దీన్ని కొంచెం క్లుప్తంగా చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఒక భక్తుడు ఏం చెప్తున్నాడంటే, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకును నన్ను చెరపట్టుకొని పోచున్నది అంటాడు. సో ఇక్కడ మీరు చూస్తే అయితే ప్రతి మనిషి కూడా చూసుకుంటే జనరల్గా ఒక ఆలోచన ఉంటుందండి. ఎందుకని మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. మన ఆలోచనలు కానీ కొన్నిసార్లు మన క్రియలు కానివ్వండి తప్పిపోతూ ఉంటాయి. మనకి ఒకవేళ చేయాలనిపించకపోయినా కూడా ఏదో ఒక బలహీనత మనల్ని లొంగ తీసుకుంటూ ఉంటుంది అంటగా ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. అది ప్రతి ఒక్క మనిషికి సహజమే. ఏదో ఒక అడిక్షన్ కావచ్చు, లేకపోతే తప్పుడు ఆలోచనలు కావచ్చు, లేకపోతే తప్పుడు కోరికలు కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి మనిషి ఏదో వీటి చేత చెరపట్టుకుని వెళ్తున్నట్టుగా ఉంటుంది. అంటే వాళ్ళు బేసికల్గా వాళ్ళకి అలా చేయాలని ఉండదు, కానీ వాళ్ళలో ఒక నియమం పనిచేస్తూ ఉంటుంది అనమాట. అతను తప్పు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది ప్రతి మనిషిలో ఉంటుంది. చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అది ఎందుకని అలా జరుగుతుంది అంటే పాప మరణ నియమము ఈ శరీరంలో ఉందండి. సో పాప మరణ నియమము. ఇప్పుడు మరణ నియమం అంటే ఏంటండి? మరణ నియమం అంటే ప్రతి మనిషి కూడా మరణిస్తాడు కదా. అంటే ఆ నియమము దేవుడు అంటే మనిషిని సృష్టించినప్పుడు దేవుడు అతనికి ఇంత ఆయుష్ అని ఆయన నిర్ణయించడం జరిగింది. అంటే ఆ మరణ నియమం అనేది ప్రతి మనిషికి వెంటాడుతుంది. సో ప్రతి మనిషి కూడా ఎప్పుడో ఒకసారి తనువు చాలించాల్సిందే. ఎందుకంటే ఆ నియమం ఉంది, దేవుడు అలా పెట్టాడు. పాప నియమము. సో ఇక్కడ శరీరంలో పాప నియమము కూడా ఉంది అని భక్తుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు పాప నియమాన్ని పెట్టినట్టు కాదు, కానీ ఈ శరీరంలో ఒక నియమం పనిచేస్తుంది అంటున్నాడు భక్తుడు. అయితే అది నా మనసులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను లోపరుచుకుంటుంది అంటున్నాడు. సో ఆ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, నేను ఈ స్థితిలో ఉన్నానేంటి? ఒక పక్క దేవుని ధర్మశాస్త్రం నాకు తెలుసు, నాకు ఇష్టము, కానీ చేయలేకపోతున్నాను. ఎందుకని ఆలోచిస్తే నా శరీరంలో ఒక నియమం పనిచేస్తూ ఉంది. అయ్యో దీని నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని రోధిస్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఇక్కడ ఈ యొక్క వచనాలు ఇంకా కింద చదివితే ఆయన రోధిస్తూ నేను దౌర్భాగ్యుణ్ణి, నేను దేవుడికి ఇష్టం లేని చేస్తున్నాను అన్నట్టుగా చెప్తాడు. అయితే అంతేకాదు తను ఒక పరిష్కారాన్ని కూడా కనుక్కుంటున్నాడు. అంటే ఈ చీకటిలో ఉన్న ఈ మనిషిని వెలిగింపచేయగలిగి తను యథార్థంగా జీవించడానికి నీతి, న్యాయములు, పరిశుద్ధత ఈ 3 కలిగి జీవించడానికి కావాల్సిన శక్తి నాకు ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచించినప్పుడు ఆయనకి జవాబు దొరికింది. ఆ వెలుగుని ఆయన కనుగొన్నాడు. కాబట్టి తర్వాత వచనాలు ఆయన ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు. అంటే దేవుడు మాత్రమే నన్ను పాపం నుంచి విడిపించగలడు. దైవ నియమము నాలో నివసిస్తే, దేవుని ఆత్మ నాలో నివసిస్తే, దేవుని బలము, శక్తి, మహిమ చేత నేను దీన్ని జయించగలుగుతున్నాను అంటున్నాడు. తర్వాత వీడియోలు ఇంకా చూద్దాం. థ్యాంక్ యూ.